హాయ్ అండి. అందరికీ నమస్తే. నా రావణ్ బాస్ పార్ట్ 46. ఇప్పుడేమీ మాట్లాడేది లేదు. ఒక 2 రోజులు అమ్ముని మాతో పాటు ఇంటికి తీసుకెళ్తాం. ఆ తర్వాత మళ్ళీ కలిసి మాట్లాడుకుందామని అన్నారు చంద్రశేఖర్. ఆయన వంక వింతగా చూసింది శాంతి. అంతలోనే వాళ్ళిద్దరూ సరేనన్నారు. ఆద్యని ఇంటికి తీసుకెళ్తారు. బెడ్ మీద ఆమెను పడుకోబెట్టి కన్నీళ్లను తుడుచుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది శాంతి. ఆమె డ్రెస్ ని కాస్త పక్కకు జరిపి సిగరెట్ మరకల మీద కాస్త ఆయింట్మెంట్ రాసింది. ఆ గాయాలను చూస్తేనే ఆమె కళ్ళల్లో నీళ్లతో పాటు కోపం కూడా నిండిపోయింది. గదిలోని లైట్ ఆఫ్ చేసి ఏసీ పెంచి ఆద్య మీద దుప్పటి కప్పి తలుపు మూసి ఒడివడిగా హాల్లోకి నడిచింది. సోఫాలో కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తున్న చంద్రశేఖర్ ని చూసి, ఇదంతా మీ వల్లే. వద్దు వద్దు అని ఎంత మొత్తుకున్నాను, నా మాట వినలేదు. ఎప్పుడు నవ్వడం తప్ప మరొకటి తెలియని నా బిడ్డ ఇప్పుడు ఏడవడం తప్ప ఇంకొకటి చెయ్యలేని జీవోత్సవంగా మారింది. చెప్పండి, ఇప్పుడు ఏం చేద్దాం? ఇంకొక క్షణం కూడా అది పడుతున్న బాధను చూసి నేను భరించలేను అని ఏడుస్తూ మొత్తుకుంది శాంతి. వాళ్ళు ఇలాంటి వాళ్ళని నాకు తెలియలేదు శాంతి. ఇలా జరుగుతుందని తెలిస్తే నేను మాత్రం ఇలా ఎందుకు చేస్తాను అన్నాడు. వెంటనే ఆపమన్నట్లుగా చెయ్యి అడ్డుపెట్టి, ఇప్పుడు గతం గురించి కాదు, నా బిడ్డ భవిష్యత్తు కావాలి నాకు. చెప్పండి అంది ఎర్రబడిన కళ్ళతో. ఏం చేద్దాం, ఏం చేయగలం, సర్దుకుపోవడం తప్ప అన్నాడు తల కిందకి దించి. ఒక్కసారిగా షాక్ అయ్యి ఆయన్ని చంపేసేలా చూసింది. సర్దుకుపోవాలా? ఎలా? వాడు సిగరెట్లతో కాలుస్తూ ఉంటే ఇది ఆ గాయాలన్నిటికీ ముందు పూసుకుంటూ బతకాలా? నేను అస్సలు ఒప్పుకోను అని శాంతి అంటూ ఉండగానే కాలింగ్ బెల్ మోగింది. తమ సంభాషణకి కాస్త సెలవు ప్రకటించి వెళ్లి తలుపు తీసింది శాంతి. సురేష్, రాధిక వచ్చారు. వాళ్ళ అలికిడి వినగానే చంద్రశేఖర్ లేచి ఎదురెళ్లాడు. వాళ్ళు లోపలికి రాగానే కూర్చోమన్నాడు. శాంతి మాత్రం ముఖం తిప్పుకుంది. వాళ్ళు కూర్చుంటూనే క్షమించండి అన్నారు చేతులు జోడించి. దానికి చంద్రశేఖర్ కరిగాడు కానీ శాంతి కరగలేదు. తల్లి కదా. దాంతో నెమ్మదిగా గొంతు సవరించుకుని, చెల్లమ్మ, ఇందాక అలా మాట్లాడినందుకు పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాను నేను. వాడి పరిస్థితి తెలిసాక ఆద్య లాంటి మంచి అమ్మాయిని ఇచ్చి చేస్తే మారతాడేమో అనుకున్నాం. ఆ పిల్లని ఇలా వేధిస్తాడు అనుకోలేదు. ఆద్య మా ఇంటికి వచ్చిన దగ్గర నుండి ఏనాడు ఏ మాట అనలేదు. మీరు చూశారుగా, సొంత కూతుర్లా చూసుకున్నాం. వాడు ఇలా చేస్తాడని ఊహించలేదు. వాడికి సిగరెట్ అలవాటు కూడా ఇంతకు ముందు లేదు. అయినా వాడి గురించి మిగతా విషయాలను దాచడం మా తప్పే. నీకింకా కోపం తగ్గకపోతే నీ కాళ్ళ మీద కూడా పడతాను అంటూ శాంతి కాళ్ళ దగ్గరికి వంగబోయాడు సురేష్. ఒక్కసారిగా ఉలిక్కిపడి అయ్యో వద్దు అంటూ దూరం జరిగింది. శాంతి కూడా కాస్త కరిగిందని ఒకరినొకరు చూసుకుని వంకరగా నవ్వుకున్నారు భార్యాభర్తలు. ముసలి కన్నీళ్లు కార్చడం మొదలు పెట్టారు ఇద్దరు. దాచడం మేము చేసిన తప్పే, కానీ పిల్లలకైతే పెళ్లి జరిగిపోయింది కదా. అమ్ముల్ని మా నుండి విడదీసే ప్రయత్నాలు చేయొద్దు దయచేసి. పైగా ఇప్పుడు మీరు ఆవేశంలో విడాకుల ప్రయత్నం చేసినా ఆ తర్వాత మన 2 కుటుంబాల పరువు పోతుంది. మగపిల్లాడి తండ్రి కంటే ఆడపిల్ల తండ్రి పరిస్థితి ఎలా ఉంటుందో మేము ఊహించగలమని అన్నాడు సురేష్ వారగా చంద్రశేఖర్ వైపు చూస్తూ. ఆ మాటతో శాంతికి అర్థమైంది కావాలని వాళ్ళు నాటకాలు ఆడుతున్నారని. కానీ చంద్రశేఖర్ మాత్రం సురేష్ మాటల గురించి నిజాయితీగా ఆలోచించాడు. కాసేపటికి నిశ్శబ్దం తర్వాత, మీరు అన్నట్లే ఆద్యని ఒక 2 రోజులు ఇక్కడే ఉండనివ్వండి. ఆ తర్వాత ఆమె కూడా కాస్త నచ్చ చెప్పి ఇంటికి తీసుకురండి. తన ఒంటి మీద ఇంక మీదట ఎలాంటి గాయం కాకుండా మేము చూసుకుంటాం. వస్తామంటూ లేచారు. శాంతి కోపాన్ని కలగలిపిన ఆలోచనలో ఉండగానే చంద్రశేఖర్ వాళ్ళని పంపించేశాడు. వాళ్ళు వెళ్ళిన చాలా సేపటి వరకు శాంతి చంద్రశేఖర్ల మధ్య మాటల ప్రవాహం పెరిగింది. వాళ్ళు మంచి వాళ్ళు కాదని, ఆద్య అక్కడ సంతోషంగా ఉండబోదని, విడాకులు తీసుకోవటం మంచిదని శాంతి అనగా, సురేష్ అన్నట్లే పరువు పోతుందని, ఇక మీదట బాగానే చూసుకుంటామని అన్నారని, ఆ తర్వాత ఏమైనా అయితే అప్పుడు చూద్దామని. ఇక ఇలా చంద్రశేఖర్ శాంతిల మధ్య ఓదపోదాలు సాయంత్రం దాకా జరిగాయి. నెమ్మదిగా శాంతిని కన్విన్స్ చేసే సమయంలో,
నిశ్చేజితమైన ముఖంతో వాళ్ళ ఎదురుగా నిలబడింది ఆద్య. చాలాసేపటి నుండి వాళ్ళ మాటలను విన్నట్లుంది. నేరుగా చంద్రశేఖర్ దగ్గరికి నడిచింది. ఆమె కళ్ళు తీక్షణంగా చూస్తున్నాయి. దేనికైనా ఎక్కువ పెట్టినప్పుడు బాణం ఎలా గమ్యం వైపు చూస్తుందో అలా ఉన్నాయి ఆమె కళ్ళు. సోఫాలో కూర్చుని ఉన్న అతను ముందు మోకాళ్ళ మీద కూర్చుని అతని కళ్ళలోకి చూసింది. ఏమీ అర్థం కాలేదు ఆయనకి, శాంతికి కూడా. నానా, నేను అందరికంటే ఎక్కువగా ఇష్టపడేది ఎవరినో తెలుసా అంటూ 2 క్షణాలు అలాగే చూసింది. ఆయన నిశ్చేష్టుడై ఉన్నాడు. మీరే నానా. ఈ ప్రపంచంలో ఎవరి కోసమైనా నన్ను నేను వదులుకోగలను అంటే అది నీ కోసం మాత్రమే నానా. కానీ నాకు ఇప్పుడు ఒకటి తెలుసుకోవాలని ఉంది. నువ్విలా ఎవరిని ప్రేమిస్తున్నావని? పొరుగు అని కనిపించిన ట్యాగ్నా, లేక స్నేహం నెపంతో నీకు దగ్గరైన సురేష్ అంకుల్నా, లేక నీ మూర్ఖత్వాన్నా అని అడిగింది సూటిగా. ఆమె మాటలతో శాంతి నివ్వెరబోగా కళ్ళు పెద్దవి చేసి చూశారాయన. నాకు అమ్మ కంటే నువ్వంటేనే ప్రేమ. ఎందుకో తెలుసా? అమ్మ నా మీద ప్రేమను చూపించగలదు, కానీ నీ దగ్గర నేరుగా చూపించలేనంత ప్రేమ ఉందని నేను నమ్మాను. ప్రేమకు నమ్మకం పునాది నాన్న. నా కన్నీళ్లను నువ్వు చూడలేవని, నా కష్టాలను నువ్వు భరించలేవని, ఒకవేళ నాకెవరైనా బాధ కలిగిస్తే నువ్వు తట్టుకోలేవని, ప్రపంచం మొత్తం ఏకమై నన్ను వెలవేసినా నువ్వు నా కోసం లోకంతో పోరాడతావని అర్థమవుతూ ఉంటే జీవితంలో ఇంతకంటే ఇంకో నొప్పి పెద్దగా ఉంటుందని నిజంగా నాకు అనిపించడం లేదు. నానా, భూమి మీద ఉన్న ప్రతి జంతువు పిల్లల్ని కంటుంది, కానీ మనుషుల్లో మాత్రమే మనం పురిటి నొప్పుల బాధలను గమనిస్తాం, కీర్తిస్తాం. ఎందుకో తెలుసా నానా? ఇక్కడ పిల్లల్ని కనటం అంటే కని వదిలేయటం కాదు కాబట్టి. వాళ్ళల్లో ప్రతి అడుగులో ప్రేమ పాశాలను తల్లి తండ్రులు కలిసి పెడతారని, ఇక బిడ్డలను అభివృద్ధి వైపు నడిపిస్తారు అని. అలా కాకుండా బిడ్డలను కేవలం స్వార్థం కోసం ఉపయోగించుకునే వాళ్ళకి ఏ పేరు పెట్టాలి నానా? నీకు తెలుసా? కనీసం చూసావా నువ్వు నా ఒంటి మీద ఎన్ని గాయాలున్నాయో? లేదు కదా అని విరక్తిగా నవ్వింది ఆద్య. నిజంగా కన్న తండ్రి మీదైనా సరే ప్రేమ మరింత గుడ్డిగా ఉండకూడదు. నా జీవితం గురించి స్వంతంగా నేనేమీ ఆలోచించుకోలేదు. నీ మాటే మంత్రం అనుకున్నాను, నువ్వు చెప్పిందే వేదం అనుకున్నాను. ఇప్పుడు నీ మాటల్ని వింటుంటే నువ్వు చెప్పిందల్లా చేసినందుకు నా మీద నాకు కోపం వస్తుంది నాన్న. నువ్వు నాకు ఇలాంటి పాఠం నేర్పిస్తావని నేను ఎన్నడూ అనుకోలేదు. మీరు నా కోసం గొడవ పడక్కర్లొద్దు. సర్దుకు పొమ్మన్నావుగా, పోతాను నాన్న. ఇప్పుడు నాకు మీకెలాగైతే నా మీద ప్రేమ కన్నా గుంటనక్కల స్నేహం ఎక్కువయిందో, అలాగే ఇప్పుడు నాకు మీ మీద ఎలాంటి ప్రేమ లేదు. అలాగని నేను మిమ్మల్ని ద్వేషించలేను కూడా. కానీ ఒక్కటి మాత్రం గుర్తించుకోండి, ఏదో ఒకరోజు నా కంటి చూపు మిమ్మల్ని ఒక తండ్రిగా దహించి పారేస్తుంది. ఆ రోజు మాత్రం ఎంత వీలైతే అంత ఆలస్యంగా రావాలని, అవకాశం ఉంటే అస్సలు రాకూడదని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ 2 రోజులు కూడా మీ దగ్గరుండి మీకు శ్రమ కలిగించడం ఇష్టం లేక వెళ్ళిపోతున్నాను. ఇక మీదట మీరు నా కోసం అక్కడికి రావక్కర్లొద్దు. నాకు కొత్తగా నచ్చ చెప్పక్కర్లొద్దు. ఉంటాను అని చేతులు జోడించి ముందుకు కదిలింది ఆద్య. ఆమె మాటలతో శాంతి బోరున విలిపించగా చంద్రశేఖర్ అక్కడికక్కడే కుప్పగూలిపోయాడు. ఆద్య బయలుదేరింది. ఇక ఆ రోజు రాత్రి విషయం తెలుసుకుని లోపలికి వచ్చాడు పృథ్వీరాజ్. ఆద్యాన్ని కోపంగా పళ్ళు నూరుతూ చూశాడు. ఈసారి ఆమె భయపడలేదు, అలాగని తిరగబడను లేదు. జరగబోయే ప్రమాదాన్ని, కలగబోయే నొప్పిని ముందే గ్రహించిన మొండితనం అది. ఎలాగో గాయం తప్పదని తెలిసిన గుండె నింపుకున్న శూన్యం అది. రాధిక సురేష్ ఏం చెప్పారో తెలియదు గాని అతను కొద్ది రోజుల వరకు ఆద్యాన్ని ఏమీ అనలేదు. ఆమె సంతోషించలేదు. బహుశా అది తాత్కాలికమైనదని ఆమె గాయపడిన మనసుకి అర్థమై ఉంటుంది. రోజులు గడిచాయి. మళ్ళీ నెమ్మదిగా పిల్లల ప్రస్తావన తెచ్చింది రాధిక ఆద్య దగ్గర. భర్త ఎలా ఉన్నా అతనికి సుఖం అందించడం భార్య కర్తవ్యం అని చెప్పింది. అతనికి దగ్గర కావాలని ప్రోత్సహించింది. కానీ ఎలా? ఆడపిల్లకు మాత్రం ఆత్మాభిమానం ఉండదా? కేవలం పిల్లల కోసం తనతో బతుకుతాడని తెలిసిన భర్త ఉంటే ఏ అమ్మాయి అయినా అలాంటి పనిని ఎలా చేస్తుంది? అభిమానం చంపుకుని ప్రేమ కోరిక ఏదీ లేకపోయినా అలాంటి ఓ మృగానికి ఎలా దగ్గరవుతుంది? ఆద్య వల్ల కాలేదు. ఆమె చెయ్యాలి అనుకోలేదు. చీకటి పడింది. తాగి లోపలికి వచ్చాడు పృథ్వీరాజ్. పడుకుని ఉన్నదల్లా లేచి కూర్చుంది. మళ్ళీ సిగరెట్తో కాలుస్తాడేమోనని
భయంతో బిక్కు బిక్కుమంటున్న ఆమె దగ్గరికి నడిచి జుట్టు పట్టుకుని తలని వెనక్కి వంచాడు. ఏమే, నీకు నాతో పిల్లల్ని కనాలనుందా? అమ్మతో చెప్పావంట అన్నాడు చిరాగ్గా ఆమె ముఖంలోకి చూస్తూ. ఏమీ మాట్లాడలేక తలని అడ్డంగా ఊపింది. వెంటనే ఆమెని ఒక చేత్తో లేపి నిలబెట్టి ఆమె ముఖాన్ని గోడకు అదిమాడు. ఆమె కుడి చేతిని వెనక్కి లాగి అరచేతిని మెలి తిప్పేందుకు వీలుగా అతని చేతితో అమర్చుకున్నాడు. ఏం చేయబోతున్నాడో అర్థమై ఆమె కళ్ళు పెద్దవగా, ప్లీజ్ వదలండి, నేను అలా అత్తయ్యతో అనలేదండి, ఆవిడే నాతో అన్నారు, నా తప్పేమీ లేదు, మీకు దండం పెడతాను ప్లీజ్. ఆమె వేడుకుంటున్నా వినకుండా అరచేతిని గట్టిగా విరిచేశాడు. అమ్మా అని దిక్కులన్నీ దద్దరిల్లేలా, చీకటంతా ముక్కలయ్యేలా ఆద్య అరిచిన అరుపు లోకమంతా వినిపించింది. అమ్ములు అని ఉలిక్కిపడి నిద్రలేచింది శాంతి. ఆమె ఉలిక్కిపాటుతో పక్కనే ఉన్న చంద్రశేఖర్ లేచి, ఏమైంది శాంతి అని అడిగాడు కంగారుగా. ఏమండి, మన ఆద్యని ఎవరో కొడుతున్నట్లు ఉన్నారు, పీడకలు వచ్చింది, దానికి ఏదో ప్రమాదం జరగబోతుందండి అంటూ కన్నీళ్లు పెట్టుకుంది శాంతి. అదేదో కలే ఉంటుంది శాంతి, కేవలం కలే, అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నావుగా. బాగానే ఉన్నాను అందిగా అన్నాడు నిర్లక్ష్యంగా. పిచ్చి వాళ్ళలా మాట్లాడకండి, ఆ రోజు అదన్న మాటలు మర్చిపోయారా? గుండె రాయి చేసుకుని వెళ్ళిపోయింది. మనకు నిజాలు చెప్తుందని నేను అనుకోవడం లేదు. ఇక రేపు ఒకసారి వెళ్ళి చూసొద్దామండి అని బ్రతిమలాడింది శాంతి. మనం మాటికి వెళ్తే అస్సలు బాగోదు శాంతి, పైగా ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది అది. మళ్ళీ మనం వెళ్తే లేనిపోని గొడవలు అవుతాయి. చక్కగా కాపురం చేసుకొని ఇంకా సురేష్ అన్నట్లు పిల్లలు పుట్టాక అంతా మామూలు అయిపోతుంది అన్నాడు చంద్రశేఖర్. ఇక అతనికి ఎంత చెప్పినా ప్రయోజనం లేదని కనీసం ఫోన్ చేసి ఓసారి మాట్లాడతాను అంటూ ఆద్యకి ఫోన్ చేసింది. కానీ లిఫ్ట్ చేయకపోయేసరికి నిద్రపోయి ఉంటుంది. నువ్వేం బెంగా పెట్టుకోకు, నిద్రపో శాంతి అన్నాడు ఆయన. ఉదయాన్నే ఆద్యాన్ని కసురుకుంటూ హాస్పిటల్కి తీసుకెళ్ళింది రాధిక. మొగుణ్ణి ఎలా కొంగుకు కట్టుకోవాలో అంత విడమర్చి చెప్పినా నీకు అర్థం కాలేదా? ఇంకా ఈ దెబ్బలు ఒకటి అని విసుక్కుంది తను. హాస్పిటల్లో ఎక్స్రే తీసి బోన్ కొంచెం విరిగింది, ఇంకా పెద్ద కట్టు కట్టి 20 రోజుల వరకు కదిలించొద్దని చెప్పారు. అప్పటికే ఆద్య పృథ్వీరాజ్ని మార్చలేకపోతుందని తెలిసి సురేష్ రాధిక కూడా ఆద్యతో కటువుగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. అరచేతికి కట్టు ఉండడం వలన సరిగ్గా తినలేకపోయింది తను. ఆమె ప్లేట్లో అన్నం పెట్టేసి ఎలా తింటావో నీ ఇష్టం అన్నట్లు వెళ్ళిపోయేది రాధిక. దాంతో తినడం దాదాపుగా మానేసింది తను. స్కూటీ నడపలేకపోవటంతో ప్రతిరోజు బస్సులో వెళ్ళటం కష్టమయ్యింది. పాపం, ఆమెను చూసి పాపం అనేవాళ్ళు కరువయ్యారు అక్కడ. రాత్రుల్లో నిద్రపోవటం పూర్తిగా మానేసింది ఆద్య. చీకట్లో దాక్కుని తన బాధని కనీసం అర్థం చేసుకునేవారు లేక వెక్కి వెక్కి ఏడ్చేది. ఆ 20 రోజులు ముగిసేసరికి తిండి సరిగ్గా లేక ఆద్య హస్తి పంజరంలా తయారయ్యింది. ట్రీట్మెంట్లు పూర్తయిపోయాయి. కట్టు తీసేశారు డాక్టర్. నరకాన్ని ప్రత్యక్షంగా చూస్తూ, హే అమ్మాయి, అనుభవించలేని శోకాన్ని, అందరూ ఉన్నా సరే ఒంటరితనాన్ని ఆమె దారుణంగా అనుభవించింది. రోజులు గడిచాయి. ఒక సాయంత్రం వంట చేయమని ఆర్డర్ వేసింది రాధిక. కిచెన్లోకి దూరి వంట చేయటం మొదలుపెట్టింది ఆద్య. నెమ్మదిగా వెనక్కి ఎవరో వస్తున్నట్లు అనిపించింది. వెనక్కి తిరగాలంటే భయమేసింది. ఇంతలో ఆ మనిషి మరింత దగ్గరగా వచ్చాడు. ఆద్యకి చెమటలు పట్టాయి. ఆమె భుజం మీద చెయ్యి పడేసరికి ఉలిక్కి పడింది. 2 అడుగులు వెనక్కి వేసి ముందుకి చూసింది ఆద్య. ఎదురుగా ఆకాశ్ ఉన్నాడు. చుట్టూ వీధి దీపాలున్నాయి. పెద్ద పెద్ద భవంతులు, ఆకాశంలో చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ చూసేసరికి ఆమె కిచెన్లో లేదని, అది ఆమె గతం కాదని అర్థం అవగా ఆకాశ్ వంక చూసింది. భుజం మీద తట్టినందుకే చెమటలతో తడిచిపోయి వణికిపోతున్న ఆద్యని వింతగా చూశాడు ఆకాష్. అతని చూపులను అర్థం చేసుకుని తనను తను తమాయించుకుంటూ నా వెనకే రావద్దు అంటూ చెప్పి వేగంగా ముందుకు నడిచింది. అతను అన్న మాటలకు ఆమె ఎందుకు అంతలా కోపడుతుందో అర్థం కాలేదు అతనికి. కారు ఉన్నా కూడా అతను ఎందుకు పరుగులాంటి నడుగుతూ ఆమె వెనకే వస్తున్నాడో ఆద్యకి కూడా అర్థం కాలేదు. అమ్ములు, వాట్ హ్యాపెండ్ అమ్ములు? నాకు 100 మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారంటే నాకు కోపం రావద్దు, కానీ నేను నీకెవరున్నారో చెప్పమంటే నీ కోపం వస్తుందా? దిస్ ఈజ్ అన్ఫేర్ అన్నాడు ఆకాష్ ఆమె చెయ్యి పట్టుకుని ఆపి. అతని వంక గుర్రుగా చూసి చెయ్యిని విసురుగా విడిపించుకుని,
మళ్ళీ ముందుకు నడిచింది ఆద్య కోపంగా. అరే, ఈ టైంలో పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. అందరూ మనల్ని వింతగా చూస్తారు. పద నాతో పాటు అంటూ మళ్ళీ పట్టుకున్నాడు. లుక్ ఆకాష్, నేను నిన్ను నా వెనుక రమ్మనడం లేదు. నాతో ఉండమని అనడం లేదు. నువ్వెందుకు నాతో వస్తున్నావు? నాకింటికి దారి తెలుసు. నేను నడుచుకుంటూ వెళ్తాను. నువ్వు కారులో వెళ్ళు అంది. ఆద్య ముఖం తిప్పుకుని ముందుకు వెళ్తూ. ఆకాష్కి పిచ్చ కోపం వచ్చింది. పక్కనే ఉన్న చిన్నపాటి రాయిని కాలితో తన్ని, ఎందుకింత ఓవర్ చేస్తున్నావు? ఆ జానగడి ముందే నీకు అంతమంది ఉన్నారు, ఇంతమంది ఉన్నారు అంటే నాకు మండదా మరి అని అడిగాడు కోపంగా. "ఉమ్, వాడు ముందే నా మీద కయ్యమని లేస్తే నాకు కూడా మండుతుంది. అయినా ఇదంతా అవసరం. నా పాటికి నన్ను వదిలేయ్. ఇక నుండి మనం మాట్లాడుకోవటం కూడా వద్దు" అంటూ మళ్ళీ వేగంగా నడక ప్రారంభించింది. అబ్బా అనేసి గాఢంగా ఊపిరి వదిలి, సరే ఇంకెప్పుడు అననులే పద అన్నాడు. ఆద్యకి వినబడలేదో లేదా ఏదో ఆలోచనలో ఉండి వినిపించుకోలేదో కానీ ఆమె ఆగలేదు. ఆమె కేసి చూశాడు అతను. ఇక పాము దా పాము దారి వెంట వేగంగా పాకుతున్నట్లు చూస్తూ ఉండగానే ఆద్య కూడా దూరంగా కదిలిపోయింది. పరిగెత్తికెళ్ళి, ఇంకెప్పుడు ఏమీ అనను, పద నాతో పాటు అన్నాడు కోపంగా. అతని మాటలతో ఆశ్చర్యం వేసింది ఆమెకు. ఏమన్నావు అని అడిగింది మళ్ళీ. అదేనే దెయ్యం, ఇంకెప్పుడు వాడి ముందు నీ మీద కోప్పడను, సరేనా? నాకింక నిన్ను బ్రతిమాలే ఓపిక లేదు, పద అన్నాడు. ఆద్య ఆకాశ్ వైపు కొరకొర చూసి, నిన్నెవరూ బ్రతిమాలమనలేదు అంటూ 2 అడుగులు వేసేసరికి, నిన్నెలా కాదే అంటూ ఆమెను భుజం మీద ఎత్తుకున్నాడు ఆకాష్. ఏ, ఏం చేస్తున్నావు అంటూ గింజుకుంటుంది ఆద్య. నా పేషెన్సీని టెస్ట్ చేస్తే ఇలానే ఉంటుంది మరి అని అన్నాడు ఆకాష్ కారు వైపుగా నడుస్తూ. కాసేపటికి గింజుకోవటం ఆపేసి చిన్న పిల్లల్లా అతని భుజం మీద అలానే అతుక్కుపోయి రోడ్డు వంక చూస్తూ ఉంది ఆద్య. ఆమెని కారులో కూర్చోబెట్టి స్టార్ట్ చేశాడు ఆకాష్ కారుని. ఆకాష్ రోడ్డు వైపు చూస్తుంటే ఆద్య కారు విండో నుండి బయటికి చూస్తూ ఉంది. తెలియకుండానే కొన్ని భావాలు మనలో కలిగి గిలిగింతలు పుట్టించినట్లు వాళ్ళ ప్రమేయం లేకుండానే ఈ రోజు వాళ్ళిద్దరి మధ్య కొత్త అధ్యాయం మొదలయ్యింది. ఎప్పుడు ఒకరి నుంచి ఒకరు తిట్టుకుంటూ కొట్టుకుంటూ అవమానించుకుంటూ ఉండే ఆద్య, ఆకాష్ తెలియకుండానే ఆ క్షణం తామిరువురు దగ్గర వాళ్ళున్న భావాలతో మెదిలారు మెల్లగా. ఆకాష్ కోపానికి ఎన్నిసార్లు బలైనా ఎదురు తిరిగే ఆద్య ఆ క్షణం అలిగింది. మన సొంత వాళ్ళు మనల్ని ఏదైనా అన్నప్పుడు చూపించే భావం ఆమె ఆకాష్ పట్ల చూపించింది. ఆద్య ఏమైపోయినా పర్వాలేదు అన్నట్లు ప్రవర్తించే ఆకాష్ తనని ఎలా రోడ్డు మీద ఒంటరిగా వదలలేక ఇంకెప్పుడు చెయ్యను అన్న మాటతో బ్రతిమలాడాడు. ఎవరి కోపాలను లెక్క చేయని అతను ఆమె అలకకు లొంగిపోయాడు మన ఆకాష్. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం.